హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫామ్ 20 డేటా ఇది. ఈ ఫామ్ 20లో సపోజ్ ఇక్కడ పోలింగ్ బూత్ నంబర్ 28, ఇది పోలింగ్ బూత్ నంబర్ 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దీపికా గారికి ఒకే ఒక ఓటు వచ్చింది. ఒక ఓటు వచ్చింది. 464 ఓటు ఉంది కదా. 464 ఓట్లు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 464 ఓట్లు. ఇనయతుల్లా గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారికి 95 ఓట్లు వచ్చినాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి. ఇది పార్లమెంటు ఫామ్ 20, ఇది అసెంబ్లీ ఫామ్ 20. అంటే ఇది అసెంబ్లీ కోసం, ఇది లోక్సభ కోసం. అవును. ఇదే 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 472 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చేటప్పటికి 478. అసెంబ్లీకి ఒక ఓటు పడినటువంటి అదే పోలింగ్ స్టేషన్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబర్ 28లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఓటు పడింది. అదే పోలింగ్ బూత్ లో పార్లమెంట్కి వచ్చేటప్పటికి 472 ఓట్లు పడినాయి. 472 అదే ఓటు. టీడీపీకి కేవలం 8 ఓట్లు పడినాయి. ఇక్కడేమో అసెంబ్లీకి వచ్చేటప్పటికి టీడీపీకి ఎన్ని పడ్డాయి? 95. ఇక్కడ కేవలం 95 ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఓటు వచ్చింది. మళ్ళీ ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వచ్చింది. ఇది 494 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకటి వచ్చింది. బీఎస్పీకి 464 వచ్చింది. బీఎస్పీకి 83 వచ్చాయి. ఇంకోటి అంటే నాకు అనుమానం ఏం లేదు. ఇంకోటి ప్రొద్దుటూరు అసెంబ్లీ. ప్రొద్దుటూరు అసెంబ్లీ. ఈ ప్రొద్దుటూరు అసెంబ్లీ పోలింగ్ బూత్ నంబర్ 227. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0. ఒక్కటి లేదు. ఒక్క ఓటు కూడా వాళ్ళ. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబరు 227, ఓట్లు పడినటువంటి ఓట్లు 0. పాలకొండ అనేటువంటి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాలకొండ పోలింగ్ బూత్ నంబర్ 22, 7 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుకుందాం. ఓడిపోయిన పార్టీ కాబట్టి. అయితే నేను టీడీపీ గురించి కూడా మాట్లాడాను. టీడీపీకి దారుణంగా పార్లమెంట్కి 8 ఓట్లు వచ్చినాయి. అవును. ఇది పార్లమెంట్కి 8 ఓట్లు. అసెంబ్లీకి మాత్రం ఎక్కువ పడ్డాయి. అలాగే టెక్కలి అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఇది టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ 290లో 679 ఓట్లు పోలైతే 10 ఓట్లు వచ్చినాయి. 400 ఇది చూడండి. 200 పోలింగ్ బూత్ నంబర్ 290, 679 ఓట్లు పోలైతే కేవలం 10 ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ. అలాగే ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబరు 292. ఆ ఊరు పేరు కూడా అనంతపురము ఊరి పేరు. అంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ఒక ఊరు పేరు అనంతపురం అనేటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ అనంతపురము అనేటువంటి ఊరు. పోలింగ్ బూత్ నంబర్ 292, కేవలం 10 ఓట్లు వచ్చినాయి అక్కడ. కేవలం 10 ఓట్లు. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ? ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? 285 పోలైనాయి. 285 పోలు అయితే కేవలం 10 ఓట్లు. ఓకే. అలాగే పాలకొండ మళ్ళీ పోలింగ్ బూత్ నంబర్ 54. పోలింగ్ బూత్ నంబర్ 54, కేవలం 13 ఓట్లు. కేవలం 13. అంటే ఇటువంటి మిరాకిల్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే మిరాకిల్స్ కొన్ని జరిగినాయి. అయితే ఈ మిరాకిల్స్ని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వాడారు, మీరే అంటే మ్యాక్సిమం కొత్త ఈవీఎంలు వాడారు, మీరే చెప్పారు. అది కొత్త ఈవీఎంలు అంత దారుణంగా ఎందుకు ఆలస్యం కావాల్సి వచ్చింది? తర్వాత వీవీప్యాట్ కనబడవలసినటువంటి సమయం ఏదైతే ఉందో అది సుమారుగా 7 సెకండ్లకు పెరిగింది. ఇది ఏ విధంగా జరిగింది? మీరు ప్రోగ్రామింగ్ రాసింది 3 సెకండ్లకు అయితే 7 సెకండ్లకి ఏ విధంగా జరిగింది? మూడో విషయం, మీరు ఫామ్ 20 కంటే ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు అనుమానాలు ఎక్కడ వచ్చినాయి అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం హిస్టరీలో రాత్రికి పోలింగ్ పూర్తయితే 3వ రోజు మధ్యాహ్నం 2 గంటలకి పోలింగ్ పర్సంటేజ్ని డిసైడ్ చేశారు. పోలింగ్ పర్సంటేజ్ని అప్పట్లో నేను చెప్పినటువంటి ఒక మాట కూడా చాలా ఫేమస్ అయింది. అప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకి అనుకూలం అయితే వ్యతిరేకం అయితే అనేటువంటి. సో వాళ్ళు ఫైనల్ కన్క్లూజన్కి రావడానికి 3వ రోజు మధ్యాహ్నానికి వచ్చారు. ఎందుకు మీ ఆలస్యానికి గల కారణం ఏంటి? దీంతోపాటు
ఫామ్ 20 అప్లోడ్ చేయడానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏమిటి అసలు? ఎస్, మీరు 109 రోజులు ఫామ్ 20 అప్లోడ్ చేయడానికి సమయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి? మీ ఆఫీస్లో స్టాఫ్ లేరా? రైట్. లేదు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఫామ్ 20ని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మీకు పంపించలేదా? ఓకే, మీ సీఈఓ సరిగా పనిచేయలేదా? ఏంటి అసలు కారణం చెప్పాలి కారణం కదా చెప్పాలి. తర్వాత. సో పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయనేటువంటిది ఒక ఎన్జిఓ, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ విషయంలో పనిచేసేటువంటి ఒక ఎన్జిఓ మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ మాట్లాడినప్పుడు ఎందుకు మీరు దాని మీద ప్రతిస్పందించరు? ఎందుకు వారి మీద చర్య తీసుకోరు?